నుంచి ఇందాక మనం అక్కడ తెలుసుకున్నాం సార్. మీకు ఏమైనా అర్థమైంది కదా సార్? మీకు ఏమైనా అర్థమైంది సార్? కొంతమందికి అర్థమైంది, వెరీ గుడ్. కొంతమందికి ఏంటిది అసలుకి ఏమి అర్థం కాలేదు అని కొంతమందికి అర్థం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తెలుగు కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, మ్యాథ్స్ కానీ, ఇవన్నీ కూడా మీరు ఏం చేయాలంటే మన టాపిక్ రిలేటెడ్గా ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మనం మామూలుగా అయితే చార్ట్లో ఆ టాపిక్ రిలేటెడ్గా చార్ట్స్ తయారు చేసుకుంటాం కదా సార్. దాన్ని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్లైడ్స్లో తయారు చేసుకోవాలి. స్లైడ్స్ ఎక్కడ ఉంటాయి? మీరు క్రోమ్లోకి వెళ్ళాలి. క్రోమ్లోకి వెళ్తే నంబర్ ఆఫ్ స్లైడ్స్ అన్నీ వస్తాయి. మీకు ఎన్ని స్లైడ్స్ కావాలంటే అన్ని స్లైడ్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ ఒక్క స్లైడ్ తీసుకోండి, ఆ టాపిక్ ఒక ఏంటి ఏదైనా టాపిక్ తీసుకోండి, ఆ టాపిక్ రిలేటెడ్గా మ్యాట్ తయారు చేసుకోండి. మ్యాట్ తయారు చేసుకున్న తర్వాత ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకొని ఆ స్లైడ్స్ టాపిక్ రిలేటెడ్గా మ్యాటర్ ఉండాలి, తర్వాత ఆ ఇమేజెస్ ఉండాలి. మీరు ఇంకా వీడియోలో కూడా చూపిస్తాము అన్నట్టు నెక్స్ట్ వీడియో కూడా ఆ స్లైడ్స్లో మీరు ఆ వీడియోలో చూపిస్తారు. సో ఈ విధంగా చేసేదాని వల్ల ఫస్ట్ అది మాకు తెలియదు సార్ అని మనం దానికోసం నేను చెప్పాను. స్లైడ్స్ తీసుకోవాలి, ఫాంట్ సైజ్ తీసుకోవాలి, నేను మీకు ఏ సైజు కావాలి ఆ సైజు తీసుకోవాలి, మ్యాట్ టైప్ చేసుకోవాలి, లేదా ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోవాలి. అవన్నీ కూడా మీ సెల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఒక చాప్టర్ తీసుకోండి మేడం. ఆ చాప్టర్ మీరు ఏం చేస్తారంటే దానికి కావాల్సిన ఇమేజెస్ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మ్యాటర్. ఆ మ్యాటర్ ఏం చెప్పాలనుకుంటున్నారు, ఆ మ్యాటర్ ఎంత ఉంది, ఒక స్లైడ్ సరిపోతుందా, లేదా 2 స్లైడ్ సరిపోతుందా, లేదా 3 స్లైడ్ సరిపోతుందా, లేదా ఒక ప్యానల్ తీసుకున్నట్లయితే 2 స్లైడ్స్ లేదా 3 స్లైడ్స్లో సరిపోతాయి. దానికి ఏం చేయాలి? మనము కలరింగ్ ఇవ్వాలి. ఆ స్లైడ్కి మనకు నచ్చిన కలర్స్ అంతా కూడా మనము అందులో తీసుకోవచ్చు. రకరకాల కలర్స్ ఉంటాయి ఇమేజెస్ బార్డర్ అనమాట. అవన్నీ కూడా మనము మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని మనం ఆ స్లైడ్లో తీసుకోవచ్చు. మనకు అట్లాగే సెంటెన్స్ ఫార్మేషన్, వాక్యాలు రాయాలి. ఆ వాక్యాలు కూడా కొన్ని రకరకాల కలర్స్ ఉంటాయి. ఆ కలర్స్ అన్నీ కూడా మనము మనకు నచ్చిన కలర్లో తీసుకోవచ్చు. మళ్ళీ దానికి కలరింగ్ ఇచ్చిన తర్వాత అవి జూమ్ లాగాను, వైపరింగ్ లాగాను అవి తిరుగుతూ ఉన్నట్టుగా ఉంటాయి. అవన్నీ కూడా మనము అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేస్తాం. అదైన తర్వాత నెక్స్ట్ వాయిస్ కూడా ఏంటి వాక్యాలు మాత్రమే ఉన్నాయనుకో బిడ్డలు సరిగా వినరు. ఆ వాక్యం అంతా మీరు వాయిస్ మీరే చెప్పండి. దిస్ ఇస్ ద టాపిక్ అబౌట్ అని చెప్పేసి మీరు వాయిస్ వాళ్ళు ఎవరో చెప్పింది వాయిస్ ఇచ్చే కన్నా మనం కొత్తగా ప్రిపరేషన్ చేసుకొని మన వాయిస్ వస్తే మా నాడు చెప్పింది మా సార్ పెట్టినాడు అని చెప్పేసి ఇంట్రెస్ట్గా ఎఫెక్టివ్గా క్లాస్ చేయడం కూడా అవసరం. సో ఈ విధంగా చేయడానికి దీని ముందర కొద్దిగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రాక్టీస్ ఏంటంటే ఇదే స్లైడ్ తీసుకోవాలి, ఇమేజెస్ తీసుకోవాలి, ఏ కలర్ కావాలి ఆ కలర్ తీసుకోవాలి, సైజ్ కావాలి సైజ్ తీసుకోవాలి, లేదా వాయిస్ కావాలి వాయిస్ ఇవ్వాలి, లేదా వీడియోస్ కావాలి వీడియోస్ తీసుకోవాలి. ఏదైనా సరే మీరు ఏమనుకున్నారో అదంతా మీ వీడియోస్ చెప్పండి. మీరు క్లాస్లో తెచ్చుకొని ఒక అమ్మాయిలో ఒక అబ్బాయిలో ఉన్నాయన నేను ఈ క్లాస్ చెప్తున్నాను, మీరు వీడియో చెప్పండి. 2 నిమిషాలు 5 నిమిషాలు మీ ఇష్టం. ఎన్ని మినిట్స్ కావాలి 10 మినిట్స్ మీరు ఒక పీరియడ్ కూడా అంతా చెప్పండి, వాళ్ళకి ఇబ్బంది ఏంటి. ఆ పీరియడ్ అంతా ఒక 40 నిమిషాలు మీరు వీడియో తీసుకొని రెడీగా పెట్టుకోండి. మళ్ళీ దీనిలో మనము అప్లోడ్ చేసుకుంటే అప్లోడ్ చేసుకున్న దానికి ఇమేజెస్తో పాటు మనం ఆ వాక్యాలు చెప్తూ ఎఫెక్టివ్గా బిడ్డకు అందించడానికి అవకాశం ఉంది.